మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట నుంచి రాష్ట్రాల రాజధానుల వరకు జాతీయ జెండా రెపరెపలాడనుంది. ఈసారి వేడుకల్లో తొలిసారిగా వందే మాతరం ఆలాపనతో స్వాతంత్ర్య వేడుకలు మరింత ఘనంగా జరగనున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. చారిత్రక ఎర్రకోట స్వాతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం చేసుకుంది. శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తొలిసారిగా వందే మాతరం ఆలాపనతో వేడుకలు మరింత ప్రత్యేకంగా మారనున్నాయి. డిస్కవరీ రూపొందించిన డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ డాక్యుమెంటరీ సిరీస్ లో అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం సహనాన్ని ఎవరూ బలహీనతగా అర్థం చేసుకోకూడదన్న సందేశాన్ని ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి స్పష్టంగా ఇచ్చిందన్నారు. పహల్గాం దాడికి కారకులైన వారిపై దాడులు చేశామన్నారు. మరోవైపు ఎర్రకోట వద్ద భద్రతను భారీగా కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బంది, పోలీసులు విస్తృతంగా మోహరించారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వేడుకలకు హాజరయ్యే ఆహ్వానితులు, ప్రముఖులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపుల కలకలం రేపాయి. హైకోర్టుతో పాటు పలు ప్రాంతాల్లో శనివారం నాడు పేలుళ్లు జరుగుతాయంటూ ఖలిస్తానీ పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. We have done technical deployment like CCTV cameras, of which many CCTV cameras will be having AI-based video analytics feature, and we are also doing intensive checking in the area around hotels, guest houses, and various kind of places. And we have involved local people also to give us information about anything suspicious. ఏపీలో స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమరావతిలోని పరేడ్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. విశిష్ట అతిథులుగా రాజధాని రైతులను ఆహ్వానించారు. ట్రాఫిక్, పార్కింగ్, భద్రతాపరమైన అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జెండా ఆవిష్కరణ తర్వాత సీఎం చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక తెలంగాణలోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లోని చారిత్రక గోల్కొండ కోట మరోసారి స్వాతంత్ర వేడుకలకు వేదిక కానుంది. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల సందర్భంగా పోలీసు బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు వచ్చే ప్రజలు, ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీ ఎర్రకోట నుంచి అమరావతి వరకు, గోల్కొండ కోట నుంచి దేశంలోని ప్రతి పల్లె, ప్రతి పట్టణం వరకు 80వ స్వాతంత్ర దినోత్సవ సందడి మొదలైంది.